అందరికీ నమస్కారం. మనం సత్సంగంలో సత్వగుణం పాత్ర గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాతి భాగంలో సత్సంగం మనకి పూర్తిగా జీవితంలో ఉపయోగపడాలంటే ఏ రకంగా మనం ఉండాలన్నది కూడా తెలుసుకున్నాం. మరి సత్సంగంలో గురువు పాత్ర గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చే అవకాశం ఉంది. దానికి వాసిష్ఠ రామాయణంలో మనకి దానికి సంబంధించినటువంటిది మనం షేర్ చేయడం జరిగింది. అదేమిటో ఒకసారి గమనిస్తే, శ్రీరామచంద్రుడు వశిష్ఠుణ్ణి అడుగుతాడు. ఇది తెలుసు కదా, యోగ వాసిష్టం అంటారు. అందులో ఇచ్చిన సందర్భం ఏమడుగుతారంటే, గురువాక్యంలో శ్రద్ధ విజ్ఞానముల విశ్వాసముల మాత్రం చేత ఒకరు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందగలరు అని రాముడు ప్రశ్నిస్తే వశిష్ఠుడు ఒక దృష్టాంతం తెలిపారు. ఒక అడవిలో నివసించే బోయ తాను మెడలో ధరించే పెద్ద గవ్వను పోగొట్టుకున్నాడు. దానికోసం చెట్టు పుట్ట గాలిస్తుంటే ఒక దివ్యమైన మణి కనిపించింది. అది తన సాధారణ గవ్వలా లేదని దాన్ని వదిలేసి పక్కన పడేసి ముందుకు వెళ్ళిపోయాడు. జ్ఞాన విషయం కూడా ఇలాంటిదే. చత్తికూడు లాంటి ప్రపంచ భక్ష్యాన్ని ఆశిస్తూ మృష్టాన్నం లాంటి ఆత్మను అలక్ష్యం చేస్తారు. అది గురు ప్రబోధంతోనే దాని విలువ తెలిసేది అని చెప్పడం జరిగింది. దీనికి ఒక కథ ద్వారా ఇంకొంచెం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఊళ్ళో ఒక గుట్ట మీద ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఒక పూజారి గారు ఉండేవారు. వారు నిత్యం పూజా అర్చనలు చేస్తూ ఉండేవాడు. ఆ ఊరంతటికి అదే గుడి, ఆ గుట్ట మీద గుడి. అయితే అది పెద్ద గుట్ట ఏం కాదు, చిన్న గుట్ట మాత్రమే. ఒకసారి వరదలు వచ్చాయి. వరదలు వచ్చే ముందుగా వాతావరణ శాఖ వారు రేడియో ద్వారా అనౌన్స్ చేశారు, వరదలు వస్తున్నాయి, పల్ల ప్రాంత వాళ్ళు మెట్ట ప్రాంతాలకి తరలి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అయితే ఈయన మెట్ట ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఈయనగా ఆ వరి ఏం లేదు, పూజారి గారు ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంకా వాటర్ లెవెల్ పెరిగిపోతూ వస్తుంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి చాలామంది గుట్ట మీదకి వచ్చి చేరుకున్నారు. కొంతమంది చేరుకున్నాక ఇంకా మళ్ళీ ఇంకొక హెచ్చరిక వచ్చిందంటే, ఇంకా వరద పెరిగేలా ఉంది, నీటి మట్టం పెరిగేలా ఉంది కాబట్టి ఇంకా ఎవరికి వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందిగా అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా పూజారి గారిని, అయ్యవారు ఇంకా మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఇది కూడా మునిగిపోయేలా ఉంది అని అంటే, ఏం పర్వాలా, నాకు భగవంతుడు ఉన్నాడు, ఏమీ పర్వాలేదు అన్నాడు. అనేటప్పటికీ సరే కొంతమంది వెళ్ళిపోయారు. పడవలు వచ్చాయి, పడవల్లో ఎక్కి అందరు వెళ్ళిపోయారు. ఈయన మాత్రం అక్కడి నుంచి కదలలేదు. నీటి మట్టం చూస్తే పెరిగిపోతూ ఉంది, గుడి అరుగుదాకా వచ్చేసింది, ఇంకా పెరుగుతూ ఉంది. ఎవరో ఇచ్చిన సమాచారం మేరకి అక్కడ ఒక ఆయన ఉండిపోయారు పూజారి గారి గుడిలో. అంటే ఒక హెలికాప్టర్ని పంపించడం జరిగింది. ఆ హెలికాప్టర్ని అనౌన్స్మెంట్ చేస్తూ, అయ్యా కింద ఎవరో పూజారి గారు ఉన్నారట, హెలికాప్టర్ వచ్చింది, దయచేసి వెంటనే మీరు ఆ తాడుపుచ్చుకొని గౌబా హెలికాప్టర్ మా కింద సోల్జర్ వస్తారు, ఆయన పట్టుకోండి అంటే, నాకేం చింత లేదు, నాకు భగవంతుడు ఉన్నాడు, నేను పూజారిని అని చెప్పేసి ఆయన మంకు పట్టుకొని ఆ హెలికాప్టర్ సాయం కూడా తీసుకోవాలా. ఆ తర్వాత ఆ వరదలో ఆయన
కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆయన ఊర్ధ్వలోకాలకు వెళ్తారు కాబట్టి ఊర్ధ్వలోకంలోకి వెళ్ళాక అక్కడ భగవంతుడు నేను ప్రశ్నించాడు, ఇదేమిటి స్వామి, ఇదేమి న్యాయం? నేను రోజు మొదలుకొని రోజంతా మీ యొక్క పూజార్చనలు చేస్తుంటాను, అటువంటిది నన్ను మీరు కాపాడలేదు అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు, నీకు 4 సార్లు వచ్చాను నేను నీ దగ్గరికి, నువ్వు మాట వినలేదు అని. అంటే మొట్టమొదటిసారి నీకు రేడియోలో అనౌన్స్మెంట్ ఇప్పించాను, ఇచ్చింది ఎవరు? నేనే. ఆ తర్వాత ఊరి ప్రజల చేత చెప్పించింది ఎవరు? నేనే. ఆ తర్వాత పడవను పంపించింది ఎవరు? నేనే. చూడండి, అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? పూజారి గారు చేసే పని నిత్యము భగవంతుడికి పూజ చేస్తూనే ఉంటారు, కానీ ఆయనకి అదే చాలా గొప్పగా ఉండి సాత్విక అహంకారం వచ్చి గురువు అన్నవారు లేకపోయేటప్పటికీ ఇటువంటి అహంకారాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది వృద్ధి చెందుతూ ఉంటుంది రోజు రోజుకి. ఎందుకంటే ఊరంతా మనకు గౌరవిస్తూ ఉంటారు, ఆ గౌరవంలో పడిపోయి మనలో సాత్విక అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గురువు లేమి యొక్క నిదర్శనం. ఒక ఆయన మనలాంటి వాళ్ళే ఇలా చెప్పిన తర్వాత క్వశ్చన్ వేశారు, అదేంటండి, మనం కూడా మరి రోజంతా పూజ చేస్తూ కూర్చోవాలా? ఆయన పూజ చేస్తున్న రోజంతా పూజ చేస్తేనే ఆయనకి ఏం జరగలేదు కదా అని. అప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ పూజారి గారు చేస్తుంది సరిగ్గా చూస్తే ఆయన వృత్తి చేస్తున్నారు తప్ప ఆయన పూజ చేయట్లా. ఆయన భగవంతుడికి పూజ చేస్తున్నమాట వాస్తవమే. ఎప్పుడు భక్తుల గురించి చేస్తూ ఉంటారు, భక్తుల తరపున చేస్తూ ఉంటారు. ఎవరైతే భక్తులు వచ్చి ఒక అష్టోత్తరం చేయండి అని, ఒక సహస్రం చేయండి అని వాళ్ళ తరపున వాళ్ళ గోత్రాలు అని చెప్పిన తర్వాత వారి తరపున నేను పూజ చేస్తారు తప్ప, అంటే ఆయనకు వృత్తి అది, పూజారి అన్నది వృత్తి. కాబట్టి మనం ఎలాగైతే ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటామో ఆయన కూడా అదే రకంగా ఉద్యోగ వ్యాపారం లాగానే దాన్ని చేశాడు తప్ప, తను స్వయంగా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా భగవంతుడితో ఉండి భగవంతుడి యొక్క ఆజ్ఞను ఫాలో అయ్యేటువంటి గురువాజ్ఞను ఫాలో అయ్యే అవకాశం అక్కడ, అనుసరించే అవకాశం అక్కడ లేదు. ఎప్పుడైతే గురువాజ్ఞ మనకి నిత్య జీవితంలో గురువాజ్ఞల ప్రకారంగా మన జీవితాన్ని గడపట్లేదో అప్పుడు ఈ సత్సంగం యొక్క పూర్తి ఫలితం ఆత్యంతిక ముక్తి అనేది కొంచెం కష్టం, దుర్లభం అవుతుంది. ఈ రకంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక గురువు ఉన్నట్లయితే ఆ గురువు అందరిలోనూ భగవంతుడిని చూసే విష్ణు సహస్రనామం లాంటి శ్లోకాల ద్వారా భగవంతుడు, భగవద్గీత లాంటి విభూతి యోగంలో భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడో, ఎలా చూడాలో భగవంతుడిని చెప్పాడో, ఆ రకంగా ప్రతి జీవిలోనూ కూడా భగవంతుడిని చూసేటువంటి సాధన ఒక అలవాటుగా మారుండేది. అప్పుడు ఆయనలో భగవంతుడి పక్కనే ఉన్నాను కదా, అంతా ఆయన చూసుకుంటాడన్న విషయం, మూర్ఖత్వం ఉండేది కాదు. ఆ భగవంతుడిని ఎలా చూడాలో, ఏ రకంగా మనం భగవంతుడిని చూడగలుగుతామో, ఆయనతో మనం అనుసంధానం అవ్వగలుగుతామన్న విషయం ఆయనకి లోపించింది కాబట్టి ఆ రకంగా జరిగింది. అందుకని గురువు అన్నది చాలా 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 ముఖ్యమైనటువంటి, విలువైనటువంటి సాధనం సత్సంగంలో. ఇది దృష్టిలో పెట్టుకొని మనం కూడా భగవంతుణ్ణి ఈ నామాల ద్వారా ఎట్లా భగవంతుణ్ణి ప్రతి క్షణం, ప్రతి చోట, ప్రతి సన్నివేశంలో, ప్రతి విషయంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి గుణంలో కూడా భగవంతుణ్ణి చూడడం అలవాటు చేసుకున్నట్లయితే ఈ విశ్వసహస్రం పారాయణ వివరణ యొక్క పూర్తి ఫలం మనకి లభిస్తుంది. అయితే లేకపోతే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం చూసాం సత్వగుణ అహంకారం ఈయనకి వస్తే మనం ఏం చేస్తాం? మనం కూడా పూజలు చేస్తుంటాం కానీ సదాలోచన రోజంతా ఉండదు, సదాచరణ రోజంతా ఉండదు. భగవంతుడిని ఎలా ఉపాసన చేయాలో అన్నది లోపించి గుణాతీత గురువు మన యొక్క ఆజ్ఞాపాలన మనం చేయం కాబట్టి ఆ కాసేపు పొద్దున్న
ఒక గంట సేపు పూజలో ఉన్నప్పుడు, లేదా గుడికి వెళ్ళిన కాసేపు సత్వగుణంలో ఉంటాం. ఆ తర్వాత రోజులో ఎక్కువ భాగం రజో తమో గుణాల్లో గడుపుతాం. అందుకనే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన జీవితంలో భగవంతుడి ప్రభావం కనిపించదు. అంటే ఏమిటి? మనసు కూడా మనకు సహకరిస్తుంది ఆ గంట సేపు. పోనీలే గంట సేపే కదా వీడు పూజ అని కూర్చుంటాడు. ఆ తర్వాత ఎలాగో నేను చెప్పిన మాటే వింటేవాడు. నేను ఎటు పొమ్మంటే అటు పోతాడు. ఏ విషయాలు వెనకాల పొమ్మంటే ఆ విషయాలు పోతాడు. కాసేపేగా పర్లేదులే వాడిని చేసుకొని గంట సేపు అని చెప్పేసి వదిలేస్తుంది మనసు. ఎలా అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు భార్యకి గుడి అంటే ఇష్టం, భర్తకి పెద్ద అంత ఇష్టమే ఉండదు. కానీ భార్య కోసం ఏముందిలే ఒక అరగంట సేపు ఆవిడ వెళ్తే నష్టమే ఉంది, రోజంతా తర్వాత అంతా తన ఇంట్లో అన్ని పనులు తను చేసి పెడుతుందిగా అని వెళ్ళినట్టు. లేదా షాపింగ్కి వెళ్ళినా కూడా లేడీస్కి వెళ్ళినట్టుగా ఇంట్రెస్ట్ జెంట్స్కి అంత ఉండదు. ఏముందిలే ఆ గంట ఆవిడతో వెళ్ళి షాపింగ్ చేసేస్తే మిగతా టైం అంతా ఆవిడ శుభ్రంగా ఇల్లంతా చూసుకుంటుందిలే అని. అంటే ఉదాహరణగా చెప్పాను నేను, అందరికీ అర్థమవుతుందని. అంటే మాయా ముక్తి అనేది జరగదు సరికదా, మాయ మరింత బలోపేతం అవుతుంది ఈ గుణాల ద్వారా. కాబట్టి ఈ సత్సంగంలో గురువు యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకొని గురువుగారు చెప్పారు అంటే అది నిత్య జీవితంలో ఆజ్ఞాపాలన చేసినట్లయితే మనలో సదాలోచన, సదాచరణ, భగవంతుడిని ఎట్లాగా ఉపాసన చేయాలి అన్ని విషయాలు మనకి అనుక్షణం గుర్తొస్తాయి. అనుక్షణం మనం ఆ రకంగా ప్రవర్తిస్తాం. అంతేగాని మా గురూపదేశం ఉందండి, జపమాల చేస్తామని చెప్పిన మంత్రం, లేకపోతే మా ఇంట్లో అలవాటు అండి రుద్రం చేస్తూ ఉంటాం. చేస్తున్నావు ఆ గంట అరగంట సేపు, తప్పేమీ లేదు, చేయాలి కూడా, మంచిదే. అయితే దాని ఫలితం ఆ కాసేపు సత్వగుణం ఉంటుంది. మిగతా టైం అంతా రజో తమో గుణాల్లో ఆసక్తికరంగా పాల్గొంటాం. ఇక్కడేమో ఏదో బాధ్యతగా అమ్మో పూజ చేయాలబ్బా ఎలాగో చేసేస్తే అయిపోతుంది గంట సేపు అన్న భావంతో చేస్తాం. రోజులో మిగతా భాగం రజో తమో గుణాల్లో మనసును మటుకు చాలా సానబట్టి పదునుగా చాలా ఆసక్తిగా వాడతాం. కాబట్టి ఈ రకంగా మనం గురువాజ్ఞని శిరసావహించి ఎవరైతే మనకి ఆజ్ఞగా భావించి జీవితంలో దాన్ని పాటిస్తూ ఉంటారో వారికి భగవంతుడి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది. చదవండి అమ్మా. ఇప్పుడు 91వ శ్లోకం. భారభృత్ కథితో యోగి యోగీ సహ సర్వకామదః ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః. భారభృత్ అంటే అనంతుడు, అటువంటి మొదలైన రూపాల్లో భూభారాన్ని వహించేవాడు అంటే భారాన్ని భరించేవాడు అని అర్థం. కథిత అంటే చెప్పబడినవాడు, తన గురించి చెప్పబడినవాడు. ఎవరి గురించి అయితే మనం చెప్పుకుంటూ ఉంటామో ఆయన పరమాత్మ మాత్రమే, ఈ పరమాత్మ మాత్రమే. కథిత అంటే కీర్తింపబడేవాడు అని. వేదాలు ఆయన్ని సర్వోన్నతునిగా కీర్తించాయి. అన్ని వేదాలు ఆయన మహాత్మ్యాన్ని పొగిడాయి. కఠోపనిషత్తు తీసుకుంటే సర్వే వేదా యత్పద మామనంతి అంటే సర్వ వేదాల్లో కూడా ఆయన ప్రాముఖ్యత గురించే తెలియచేశాయి. అలాగే భగవద్గీతలో 15వ శ్లోకం, అధ్యాయం 15వ శ్లోకంలో వేదైశ్చ సర్వైరహమేవ వేచః అంటే సర్వ వేదాల చేత తెలియబడేవాడిని నేనే అని చెప్పడం జరిగింది. అలాగే వేదే రామాయణే పుణ్యే భారతే భరతర్షభ అదౌ మధ్యే తథా చాంతే విష్ణు సర్వత్ర గీయతే అంటే హే భరతవంశ శ్రేష్ఠ, పుణ్యప్రదమైన వేద రామాయణ భారతాల్లో ఆది మధ్యాంతాల్లో అంతటా విష్ణువే కీర్తించబడుతున్నాడు. అది అంటే వేదాలు చెప్పిన, పురాణాలు చెప్పిన, ఇతిహాసాలు చెప్పిన, ఏమి ఉపనిషత్తులు చెప్పినా, ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా కూడా ఇవన్నీ కూడా చెప్పబడేవి ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ, అదే నేను అని పరమాత్మ చెప్పారు.
అలాగే యోగి, యోగి అంటే జ్ఞానం ద్వారా పొందబడేవాడు, జ్ఞానం ద్వారా పొందబడేవాడు అని అనుకోవచ్చు. లేదంటే యోగి అంటే మనకు తెలుసు, యోగి అంటే యోగం, యోగం అంటే సమాధి. పతంజలి యోగ సూత్రాలు అంటారు. అంటే ఏంటి? పతంజలి యోగాల యొక్క అంతిమ ధ్యేయం ఏమిటి? సమాధి స్థితిని పొందడం. ఎవరైతే సమాధి స్థితిలో ఎప్పుడూ ఉంటారో వారిని యోగి అంటారు. సమాధి స్థితిలో అంటే ఎప్పుడూ జ్ఞానం ద్వారానే ఉంటారు, వాళ్ళు జ్ఞానంతోనే ఉంటారు. జ్ఞానం అన్నది ఏమిటి? ఆత్మజ్ఞానం. ఆత్మలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని యోగి అని అంటారు. ఇప్పుడు ఏ పని చేసినా కర్మయోగి అంటాం, జ్ఞానయోగి అంటాం, అలాగే భక్తి యోగం అంటాం. అంటే ఏం పని చేసినా కూడా కర్మ అది ఒక యోగిగా చేస్తారు. అంటే తను ఆత్మ అనుకునే ఆ కర్మని చేస్తారు వాళ్ళు. అంటే ధర్మాన్ని నిర్వర్తిస్తారు తప్ప కర్మని ఆచరించి కారణ శరీరానికి కారకులు కాలేరు, పాపాలు అన్నది చేయరు. అట్లా ఎవరైతే యోగి స్థితిలో ఉంటారో, అంటే పరమాత్మ స్థితిలో ఉంటారో, పరమాత్మతోనే ఉంటారో. అందువలన ఎందుకు చెప్పారు ఇక్కడ? యోగి అంటే పరమాత్మనే. సో ఎవరైతే యోగులు ఉంటారో వాళ్ళని పరమాత్మగానే మనం భావించాలి. యోగీశః, ఆయన ఒక యోగి అని చెప్పడానికి కాదు, యోగులందరికీ కూడా ప్రభువు. యోగులందరికీ కూడా ఆ స్థితిని కలిగించగలిగేది కూడా ఆయనే. యోగులందరూ ఆ స్థితిలో ఉన్నారు అంటే దానికి ప్రభు అయిన వాడు ఒకతను ఉన్నాడు, ఆయనే నేను యోగీశః అని చెప్పాడు. సర్వకామదః, ఆత్మలోనే ఉండడం కాదు, ఎటువంటి సర్వ కోరికలు కావాలన్నా కూడా తీర్చేవాడెవరు? ఆయనే. అంటే ఏంటి? మన కర్మలు చేస్తాం కొన్ని కోరికలతో, ఆ ఫలాన్ని ఇచ్చేది, కర్మ ఫలం ఇచ్చేది ఎవరు? పరమాత్మ. అది భగవద్గీతలో కూడా మనం తెలుసుకున్నాం. మా ఫలేషు కదాచన కర్మణ్యేవాధికారస్తే. అంటే కర్మ చేయడానికి వరకే నీకు అర్హత ఉంది, కానీ కర్మ ఫలం అన్నది పరమాత్మ ఇస్తాడు తప్ప నీకు నువ్వు తెచ్చుకునేది కాదు అని. అంటే ఏమిటి? అదేమిటంటే నేను చేసే పనికి కర్మ ఫలం నాకు అనుకున్నదే కదా. తప్పకుండా నీ మనసు ద్వారా నువ్వు ఏది కోరుకున్నా సాధించగలవు సాధన ద్వారా. ఆ ఫలితం ఇచ్చేది ఎవరు? పరమాత్మ మాత్రమే. దేన్ని పూజిస్తాడు? నీ ఏకాగ్రత, నీ ఆసక్తి, నీ సాధన పటిమ, నీ యొక్క ఓర్పు, నీ సహనం, నీ యొక్క లక్ష్య సిద్ధి, ఇవన్నీ చూసి భగవంతుడు అది ఇస్తాడు. అది చెడన్నా కావచ్చు, మంచి అన్నా కావచ్చు. చెడు మంచి అనేది ఎలా తెలుస్తుంది? తర్వాత వచ్చిన ఫలం బట్టి తెలుస్తుంది. మనం చెడు చేసామా మంచి చేసామా అన్నది. ఆ తర్వాత అదేమిటి ఫలం ఇలా వచ్చింది, లేదే అంత కష్టపడింది దీనికోసమా అని అనుకునే పరిస్థితి వస్తే దానికి కారణం మన కర్మలో ఉంది, కానీ కర్మ ఫలం ఇచ్చే పరమాత్మలో లేదు. కాబట్టి కర్మ చేసే ముందే దాని యొక్క పరిణామాలన్నీ తెలుసుకొని ఇది ధర్మానికి దగ్గరగా ఉందా, భగవంతుడి యొక్క ప్రసన్నతకి అనుకూలంగా ఉందా, ఇది సత్యము, శౌచము, అలాగే శుద్ధము, పవిత్రమైనదా కాదా, ఇన్ని ఆలోచించి 10 మందికి మేలు చేకూర్చేదా, కేవలం నా స్వార్థం కోసం నేను చేస్తున్నానా, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు మనకి దాని యొక్క ఎటువంటి కోరిక కోరాలి, ఎటువంటి కోరిక కోరకూడదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆశ్రమ అంటే విశ్రాంతిని ఇచ్చేవాడు. అంటే ఆశ్రమం అంటే ఏంటి? మంచి అరణ్యంలో మనం తిరుగుతూ ఉంటే దగ్గరలో ఒక ఆశ్రమం కనిపిస్తుంటుంది. అక్కడ ఒక సాధు పొంగలు ఋషులు ఉంటారు, దాన్ని ఆశ్రమం అంటారు. అంటే విశ్రాంతిని ఇచ్చేవాడు. అంటే అక్కడికి వెళ్తే అమ్మయ్య చాలా కష్టపడి వచ్చాం అంటే సంసారం అనే అరణ్యంలో మనం తిరగ్గా మనకి ఆశ్రమం, విశ్రాంతి కలుగజేసేది పరమాత్మే. శ్రమణ, శ్రమ కలిగించేవాడు కూడా ఆయనే. అంటే అవివేకులను బాధ పెట్టడం వల్ల ఆయన శ్రవణుడు. అవివేకులు అన్నాడు, అందుకే ఇక్కడ పాపాత్ములు అనలా. అవివేకులు అంటే ఏమిటి? మనం చెప్పుకున్నాం. 40 ఏళ్ళు సాధన చేసి నీళ్ళ మీద నడవడం నేర్చుకున్నాడు ఒక ఆయన. నీటిలో గంగా నదిని ఈ పక్క నుంచి ఆ పక్కకి నేను నడిచి వెళ్ళగలను అన్నాడు. 40-50 ఏళ్ళు జీవితం పోయి వాళ్ళు అవివేకులు అన్నారు రామకృష్ణ పరమహంస. అలాగే మనం మాయలో కొట్టుమిట్టాడుతూ రజో తమో గుణాల్లో మునిగిపోతూ ప్రతి పని రజో తమో గుణాలతో చేస్తూ ఆలోచన మాత్రం సత్వగుణంలో పెట్టి ఈ రెండింటినీ కర్మఫలాలు వేరే వస్తుంటాయి, ఆలోచన ఇంకొక డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళని అవివేకులు అని అంటారు. అంటే
జీవితం అంతా కూడా నేను ధర్మంగానే ఉన్నానండి, మంచిగానే ఉన్నానండి, బాగానే సంపాదించానండి, కుటుంబాన్ని బాగానే చూసుకున్నానండి. కానీ అండి అది అంటే ఏమిటి? ఎప్పుడైతే సత్వగుణం లేకుండా రజో తమో గుణాలతో జీవితాన్ని మనం కనుక నడుపుతూ వచ్చామో ఏదో నాడు మనకి అది శ్రమే అవుతుంది తప్ప దానివల్ల మనకి బాధే కలుగుతుంది కానీ సుఖము అన్నది రాదు. సుఖం అన్నది కోటింగ్ ఉంటుంది పైనంతే. అది కాసేపు కరిగిపోగానే లోపలంతా దుఃఖమే ఉంటుంది. ప్రతి సుఖం వెనకాల బోల్డంత దుఃఖం ఉంటుంది. అది గ్రహించలేకపోవడం అవివేకం. ఎవరైతే దాన్ని గ్రహించి జాగ్రత్తగా దాన్ని తీసుకుంటారో దాన్ని వివేకవంతుడు అని అంటారు. శ్రవణ తర్వాత క్షామ నశింపజేసేవాడు. అంటే ప్రళయకాలంలో సర్వజీవులని కృషించేటట్లు చేసేవాడు. అంటే ఈ జీవులు ఎక్కడైనా నాశనం అయిపోతున్నాయంటే దానికి కారణం కూడా పరమాత్మ మాత్రమే, కానీ ఇంకెవరు దాన్ని ఆ పని చేయలేరు. అనుకుంటారు నేను చేశాను, అది వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఏమీ కాదు, ఇదంతా పరమాత్మ చేస్తాడు. పరమాత్మ చేతి తప్ప ఇంకెవరి వలన అది సాధ్యం కాదు. సుపర్ణః సుపర్ణః అంటే చక్కని ఆకులు కలిగినది, అంటే బంగారం లాంటి ఆకులు. ఇది భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అశ్వత్థ వృక్షంగా మనల్ని సృష్టిని పేర్కొన్నప్పుడు వాటిని ఆకులు వేదాలు అని చెప్పారు. వాయువాహన అంటే వాయు రూపంలో జీవుల్లో ప్రాణశక్తిని ప్రవహింపజేసేవాడు. అది అంటే అలాగే మనకి తైత్రీయోపనిషత్తులో కూడా చెప్పబడింది, భీషాస్మాద్ వాతః పవతే అంటే భయంతోనే వాయువు చరిస్తోంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే వాయు వాహన అంటే వాయువుని వాహనంగా కలిగి ఉన్నవాడు. వాయువుని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేర్చేటువంటి శక్తిని, ఆ అధికారాన్ని, దాన్ని ఇచ్చింది పరమాత్మ మాత్రమే. అందుకని మనం ఏం చెప్తాం, సూర్యచంద్రాదులు కానీ, నక్షత్రాదులు కానీ, పంచభూతాల అధిదేవతలు కానీ, ఇంద్రియాది దేవతలు కానీ వీరందరూ కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞాపాలనలో క్రమం తప్పకుండా భయంతోనే సంచరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు క్రమశిక్షణలో ఉన్నారు. ఆ క్రమశిక్షణ మనకి రావాలంటే మనం కూడా భగవంతుడినే ఆశ్రయించాలి. తర్వాత చదవండము 92వ శ్లోకం. ధనుర్ధరో ధనుర్వేదో దండోదమైతాదమః అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః. ధనుర్ధర ధనుర్వేద దండ. ధనుర్ధర ధనుస్సును ధరించినవాడు. రామావతారంలో మనకు తెలుసు, కోదండరాముడు అంటాం మనం. కోదండం అంటే ఆయన ధనుస్సు. ధనుర్వేద ధనుర్వేద స్వరూపుడు అంటే దశరథుని కుమారుడైన రామునిగా ఉన్నప్పుడు ధనుర్విద్యను కూలంకషంగా అభ్యసించినవాడు. దండ దండన లేదా దండనీతి అంటే దండో దమైతామస్మి దండించే వారిలో దండను నేనే అన్నాడు. అంటే దండన కూడా ఆయనే, దండించాలన్నది కూడా ఆయనే, ఆయన మాత్రమే దండించగలరు. దమయిత, దమము అంటే దమయిత అంటే దండించేవాడు. అంటే యమధర్మరాజు, రాజులు తదితర రూపంలో దుష్టుల్ని శిక్షించేవాడు. దమహ అంటే నిగ్రహం తానే అయి ఉన్నవాడు. శమ దమ అంటారు కదా, మన పతంజలి యోగ సూత్రాల్లో శమము దమము అంటారు. అంటే భౌతిక నిగ్రహము, అలాగే మానసికమైనటువంటి సంయమనము. అంటే దండనీతి ద్వారా మానవుల్లో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించేవాడు. ఇంద్రియ నిగ్రహం కావాలన్నా కూడా, ఎటువంటి నిగ్రహం కావాలన్నా కూడా నిగ్రహము అన్నది పరమాత్మే. కాబట్టి పరమాత్మ ఎప్పుడైతే మనం ఆ పరమాత్మే నువ్వు మాత్రమే దాన్ని చేయగలవు పరమాత్మను ఆశ్రయించినప్పుడు మాయా ఇంద్రియాలన్నీ కూడా మాయలో భాగం కాబట్టి అవన్నీ పారిపోతాయి అక్కడి నుంచి. అందుకని భగవంతుడినే మనకు గమనించి మనం ఎటువంటి నిగ్రహంగా ఉండాలన్నా, ఎటువంటి తపస్సు చేయాలన్నా, ఎటువంటి శక్తితో పనిచేయాలన్నా, మన సామర్థ్యాన్ని ఎక్కడైనా చూపించాలన్నా
ఎక్కడన్నా మనము అన్నది ఏదన్నా ఒక కార్యం సాధించాలన్నా, కార్యం మొదలుపెట్టేటప్పుడు, కార్యం చేస్తున్నప్పుడు కూడా, ఏ పని చేస్తున్నా కూడా మనం పరమాత్మనే తలుచుకొని చేసినట్లయితే, దానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే అన్నీ పోయి, మనకి దాంట్లో వచ్చినటువంటి ఎటువంటి పాపం అంటకుండా ఎప్పుడు సత్వగుణంలోనే మనం ఉంటూ దాన్ని ఉత్తమ గతిని పొందే అవకాశం ఉంటుంది. అలాగే అపరాజిత, పరాజయం లేనివాడు, ఎప్పుడు పరాజితుడు కాడు. ఎప్పుడైనా సరే భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు, భగవంతుడి భక్తులు, సత్సంగులు, వీళ్ళు ఎప్పుడు పరాజయాన్ని పొందలేవు. ఎందుకు పొందరు? వారు ఉన్నది పరమాత్మతోనే. పరమాత్మ అంటేనే పరాజయం లేనివాడు. పరాజయం లేనివాడు తన వాడిని పరాజయం అయ్యేలా ఎందుకు చేస్తారు? చెయ్యరు. ఇప్పుడు మీరు అడగొచ్చు, అదేంటండి మరి చాలా కష్టాలు పడతారు కదా. కష్టం అన్నది పరాజయం కింద రాదమ్మా. శత్రువుల చేత ఎన్నడూ పరాజితుడు కానివాడు. శత్రువులు అంటే మనం తెలుసుకున్నాం, అంతఃశత్రువులు కూడా శత్రువులే. అంతఃశత్రువులు ఎవరు? మన మనస్సు, బుద్ధి, అహంకారాలు, ఇవి కూడా శత్రువులే. సో ఎవరైతే అంతఃశత్రువుని జయిస్తారో వారు మాత్రమే జితేంద్రియుడు అంటారు. మిగతా ఎంత బయట ఎంత గెలిచినా, ఎంత విజయాలు చేసినా, ఎంతమంది పరాజితం చేసినా అది గెలుపు కింద రాదు. అది ప్రహ్లాదుడు స్వయంగా చెప్తాడు నరసింహస్వామికి, స్వామి మీరు నన్ను భౌతికంగా రక్షించడం కాదు కదా, నాలో ఉన్నటువంటి అంతఃశత్రువులను నశింపజేయగలిగితేనే నాకు ఆనందం. అప్పుడు ఎప్పుడు నేను మీ యొక్క స్మరణలోనే ఉంటాను, నా భక్తిలోనే ఉంటాను, అదే పరమానందంలో నేను ఉంటానని చెప్పడం జరుగుతుంది. ఇది వివేకం అన్నమాట. అవివేకం అనుకుంటాడు బయట వాళ్ళని పరాజితం చేయడానికి జీవితం అంతా పోగొట్టుకుంటాడు, జీవితం అంతా నష్టపరుచుకుంటాడు. అది అవివేకత్వం. వివేకం ఉన్నవాడు బయట పరాజయం కాదు, అంతఃజయం. ఎప్పుడైతే అంతఃజయం ఉంటుందో, అంతఃశత్రువుని జయిస్తామో అప్పుడు శాంతి మన సొంతం అవుతుంది. అప్పటి వరకు మనం భయంగా, బెంగగా, చింతగానే బతకాలి జీవితాంతం. సర్వసహ అంటే అన్ని కార్యాల్లోనూ సిద్ధహస్తుడు. అంటే శత్రువులను అందరినీ జయించినవాడు. ఇప్పుడు అదే చెప్పుకున్నాం కదా, అంతఃశత్రువుని జయిస్తాడైనా, బయట శత్రువులను కూడా జయిస్తాడు. నియంత అంటే నియమించేవాడు. నియమించడం అంటే ఏమిటి? మనం అంటూ ఉంటాం నిమిత్తం అంటాం. నిమిత్తం అంటే ఏంటి? ఇదంతా పరమాత్మ ఎవరి కర్మను బట్టి వాళ్ళని, ఎవరి పుణ్యం బట్టి వాళ్ళని, ఎవరిని ఎక్కడ ఎవరి చేత ఏ పని చేయించాలో ఆ పని చేయించుకుంటారు. అది నిమిత్తం అంటారు తప్ప నేనే చేశాను ఫీలింగ్ మనలో రాకూడదు. సూర్యుని నియమించింది ఆయన నియమం ప్రకారంగా ఆయన నడుస్తాడు. నియంత చెప్పినట్టుగా నియమాలు మనం ఆచరించాలి. అలాగే భగవంతుడు మన నియంత అని తెలిసినప్పుడు ఆయన మనకిచ్చినటువంటి ఈ జన్మలో మనకిచ్చినటువంటి బాధ్యతని మనం చాలా బాధ్యతాయుతంగా భగవంతుని ప్రసన్నం చేసుకునే విధంగా, ధర్మయుక్తంగా, జ్ఞానయుక్తంగా మనం చేయగలగాలి. అంతే కదా. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమంటాడు అర్జునుడిని? నువ్వు నిమిత్తుడు మాత్రమే, వారిని చంపేది నువ్వు కాదు, చంపేది అదంతా కూడా పరమాత్మనే, నేను చేస్తాను తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. కాకపోతే ఈ యొక్క కీర్తిని, ఈ యొక్క పనిని నీకు అప్పచెప్పి నీ కీర్తిని పెంచేలాగా నేను నీకు అవకాశం ఇచ్చాను తప్ప ఏదో నువ్వు చేయగలవు, నేను కాదు, నేనే చేయగలను అనేటువంటి దాన్ని కాదు. నువ్వేమీ చేయలేవు, నువ్వు కేవలం నిమిత్తుడు మాత్రమే. అట్లాగే మనం కూడా జీవితంలో ఏమనుకుంటామంటే, అంతా నా వల్లే జరిగింది, నేను చాలా చేశాను, ఏమీ చేయలేదు, మన వలన ఏది జరగదు. ప్రారంభంలో ఏముందో అది చేస్తాం. భగవంతుడు మనల్ని నియమించాడు నిమిత్తం. అంటే నువ్వు వీళ్ళకి తండ్రి అవ్వంటే అవుతావు, వాళ్ళ కొడుకు అవ్వంటే అవుతావు, నువ్వు ఏ పని చేయండి చేస్తావు, నా పని చేయమంటే చేస్తావు. అంటే ఆయన చెప్పుడు పని, మన కర్మఫలం మనకి ఇస్తాడు, అక్కడే కూర్చోబెడతాడు. నీ కర్మఫలం ఇది, కర్మఫలం అనుభవించు, అది పని నువ్వు చెయ్యి. చాలామంది బాధపడుతూ ఉంటారు, నేను అలా ఉండలేకపోయానండి. బాధపడాల్సిన పని లేదు, మీ ప్రారంభంలో అది ఉంది. చాలామంది ఏమంటుంటారు, మనలాంటి వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఏమిటండి హాయిగా జీవితంలో అసలు మీకు ఏది కొంతమంది గురువులు అంటూ ఉంటారు చాలామంది, మీరు ఎంజాయ్ చేయాలని, అది ఏం చేయాలని అనిపించదా? ఆ ఎంజాయ్మెంట్ ఉండదా మీకు? అటు ఇటు వెళ్ళి తిరగాలనిపించదా? అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇది ప్రారంభంలో అవి అయిపోయినాయి, అవన్నీ పోయిన జన్మల్లోనే అయిపోయినాయి. ఇప్పుడు నీకు కొత్తగా మొదలైంది కాబట్టి దాని మీద ఇంకా మోజు, ఆసక్తి తగ్గలేదు అని మనం గ్రహించాలి. వాళ్ళు తక్కువ, మనం ఎక్కువ అని కాదండి. ఈ జీవితంలో, ఈ పరిస్థితిలో ఎవరికి వాళ్ళు వారి ప్రారంభ ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు తప్ప ఏదో గొప్పవాడిపోయి నువ్వు చేసిన మంచి పనులు ఏదో నువ్వు వాడు చాలా గొప్పవాడివి, వాళ్ళు చాలా చెడ్డవాడు అన్న విషయం లేదు. వాళ్ళ ప్రారంభాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు.
కాబట్టి తొంగి చూడకూడదు పక్క వాళ్ళలోకి. మన యొక్క అంతఃశత్రువుల్ని, అంతఃశుద్ధిని, అంతఃకరణని మనం చూసుకోవాలి. అలాగే అనియమః, నియమం లేనివాడు. ఆయనకి ఏ నియమం వర్తించదు. ఆయనకి ఏ నియమము వర్తించదు. అక్కడే కదా పొరపడతాం. మనం ఏం చేస్తాం? భగవంతుడిని మనిషిగానే భావించి, ఏమిటి ఇట్లా చేశాడు మనిషిలాగా, అనైతికంగా ప్రవర్తించాడండి పరమాత్మ అనుకుంటాం. ఆయనకి ఏ నియమం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో ఉన్న రాసలీల అందరూ అపార్థం చేసుకునే కారణం అదే కదా. మనం గమనించాం. మనం పరీక్షిత్ మహారాజుకి ఎప్పుడైతే సుఖమహాముని భాగవతం చెప్తున్నప్పుడు, శ్రీకృష్ణుడి యొక్క ఘట్టం చెప్తున్నప్పుడు, గోపికల గురించి చెప్తున్నప్పుడు ఆయన ఒకసారి పరీక్షిత్ కాసేపు షాక్ అయ్యాడు, కొంచెం చెలించాడు. అదేమిటి అంత పరమాత్మ, అంత భగవంతుడు ఇదేంటి ఇలాంటి పనులు చేయడం అని చెప్పేసేసి. అప్పుడు కానీ ఉద్ధవుడు అలా కాదు. ఉద్ధవుడు ఏమన్నాడు? ఆ గోపికలు తిరుగాడేటువంటి ఆ నేలపైన ఉన్నటువంటి గడ్డి కానీ, ఆ పక్కన ఉన్న లతలు కానీ, ఆ పక్కన చెట్లు కానీ, వాటిపైన వారి యొక్క పాదధూళి పడుతుంది. ఆ పాదధూళి పడ్డమే పెద్ద భాగ్యం. అటువంటి ఆ మొక్కగాన లతగానే పుట్టే భాగ్యం నాకు ఇవ్వు భగవంతుడా అని అడుగుతాడు. అంటే ఎటువంటి ఎటువంటి సంశయం రాదు. పరమాత్మ మనిషి రూపంలో ఉన్నా కూడా ఆయన చేసే పనులన్నీ కూడా దివ్యమైనవి తప్ప దోషపూరితం ఏమీ అందులో ఉండవు. ఆయన ఆత్మబంధువు తప్ప ఈ శారీరకమైన మానసికమైన బంధాలు కాదు. అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. పైపైన మనిషిగా చూసేవాడికి చాలా రకాలుగా తీసుకోవచ్చు. కానీ మనం వాళ్ళు తీసుకోకూడదు. ఎంతవరకు ఉండాలో మనం అంతవరకే ఆలోచించగలగడానికి భగవంతుడి యొక్క సహకారం, గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఆ మంచి ఆలోచన అన్నది కూడా వెంటనే రాదు. అలాగే అయమహ అంటే మృత్యువు లేనివాడు, అంటే కాలాతీతుడు. ఇప్పుడు మృత్యు అన్నది మనం ఏం చెప్తాం? ఎవరైనా చనిపోతే ఏం చెప్తాం? కాలధర్మం చెందారండి అంటాం. వాళ్ళు ధర్మం చేశారండి అంటాం. అంటే కాలధర్మం అంటే కాలానుగుణంగా ఈ కాలంలో నడుస్తూ ఉంటాం మనం. మనం ఎప్పుడు పుట్టాం? మనం పుట్టకముందు ఈ ప్రపంచం లేదా? ఉంది. మనం పుట్టాక ఉంది. మనం పోయాక కూడా ఉంటుంది. అంటే కాలం అనేది నడుస్తూ ఉంటుంది తప్ప మన కోసం కాలం లేదు, మన కోసం ఈ యొక్క భూమి లేదు. అంటే మృత్యువు లేనివాడు ఆయన. అంటే కాలానికి అతీతులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే మృత్యువు లేని వాళ్ళు అంటాం. కాలంలో కొట్టుకుపోయే వాళ్ళని మనం అలా అని అనం. 33 నిమిషాలు అయిపోయిందమ్మా. ఈరోజు ఆపేసి మళ్ళీ శుక్రవారం నాడు మనం కంటిన్యూ చేద్దాం. శుభం భూయా.